ఏపీలో వైసీపీ ఖాళీ అయిపోతుందా? ఆ పార్టీ నుంచి వలసలు ఆపడం జగన్ వల్ల కావటం లేదా? వైసీపీ ఫ్యామిలీకి వీర విధేయుడిగా ఉన్న అతను హ్యాండ్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారా? అతను గ్లాసు గుత్తుగూటికి చేరేందుకు మెగాస్టార్ రాయబారం నడుపుతున్నారా? అన్నయ్య మాటను తమ్ముడు కాదనలేక ఓకే చెప్పేశారా? ఇంతకీ ఆ మాజీ ఎమ్మెల్యే చేరిక ఎప్పుడవుతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్. ఫ్యాను పార్టీకి సామినేని ఉదయభాను గుడ్ బై. జనసేనలో ఉదయభాను చేరుతున్నట్లుగా ప్రచారం. మెగాస్టార్తో రాయబారం చేస్తున్నట్లుగా గుసగుసలు. వైఎస్ఆర్ కుటుంబానికి విధేయుడిగా ఉన్న సామినేని. గతంలో మంత్రి పదవి ఆశించి భంగపడ్డ సామినేని పార్టీ మారితే జగ్గయ్యపేట నియోజకవర్గంలో బలపడనున్న జనసేన. ఓటమి తరువాత వైసీపీ కార్యక్రమాలకు దూరంగా సామినేని. ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీకి మరొక బిగ్ షాక్ తగలబోతుందా? పార్టీని వీడేందుకు మరొక కీలక నేత నిర్ణయించుకున్నారా అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైసీపీని వీడేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. వైఎస్ సన్నిహిత నేతగా ముద్రపడిన ఉదయభాను వైఎస్ఆర్ మరణానంతరం జగన్ తోనూ సన్నిహితంగానే మెదిగారు. గత ప్రభుత్వ హయాంలో మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కుతుందని ఆశించిన ఉదయభానుకు నిరాశ ఎదురైంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి 15,000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారైన. పార్టీ అధికారం కోల్పోయాక ఉదయభాను యాక్టివ్ గా కనిపించడం లేదు. అయితే పార్టీ మారాలనే నిర్ణయంతోనే వైసీపీ కార్యక్రమాల్లో ఉదయభాను యాక్టివ్ గా పాల్గొనడం లేదని నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే మెగాస్టార్ చిరంజీవితో తనకు ఉన్న కుటుంబ బంధం నేపథ్యంలోనే ఆయన ద్వారా జనసేనలో చేరేందుకు రాయబారం చేస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అది దాదాపుగా ఫలించిందని కూడా అంటున్నారు. అన్ని అనుకున్నట్లుగానే కుదిరితే మాత్రం ఉదయభాను తొందరలోనే వైసీపీ నుంచి జనసేనలోకి మారిపోతారని అంటున్నారు. పంతొమ్మిది 2004లో 2 సార్లు వరుసగా జగ్గయ్యపేట నుంచి ఉదయభాను గెలిచారు. వైఎస్ఆర్ కి అతి ముఖ్య అనుచరుడిగా ఉన్న ఆయన 2009లో వైఎస్ఆర్ మరణానంతరం వైసీపీ పార్టీలోకి చేరారు. అయితే 2014లో ఓడిన ఉదయభాను 2019లో గెలిచారు. ఆయనకు జగన్ విప్ పదవిని కూడా ఇచ్చారు. అయితే మంత్రి పదవి విషయంలో ఉదయభాను విస్తరణ సమయంలో కూడా ఆశలు గట్టిగానే పెట్టుకున్నారు. అది దక్కకపోవడంతో అప్పుడే తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు ఉదయభాను. జగ్గయ్యపేటలో బలమైన సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత వైసీపీని వీడిపోతే మాత్రం భారీ షాక్ తప్పదు. పైగా ఉదయభాను లాంటి వారు వైఎస్ఆర్ కుటుంబానికి విధేయులు. మరి ఆయనే మారిపోతే ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీకి సీనియర్ల కొరత కూడా ఏర్పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక జనసేనలో చేరితే ఉదయభానుకు ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్ష బాధ్యతలు కూడా అప్పగిస్తారని తెలుస్తోంది. ఉదయభాను జనసేనలో చేరితే మాత్రం రానున్న ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో కూటమి ప్రభంజనం కొనసాగుతుందని చెప్పవచ్చు. బలమైన కేడర్ కలిగిన విజనరీ లీడర్ గా సామినేనికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంచి పేరు ఉంది. ఒకవేళ పార్టీలో ఉదయభాను చేరితే మాత్రం జగ్గయ్యపేట జనసేన పార్టీలో చాలా మంది నాయకులు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. స్థానికంగా ఉన్న వ్యతిరేకతను పట్టించుకోకుండా ఒకే సామాజిక వర్గం అని చేర్చుకుంటే మాత్రం జగ్గయ్యపేట జనసేన పార్టీ రెండుగా చీలే ప్రమాదం ఉందని కూడా రాజకీయ పండితులు చెబుతున్నారు. టీవీ ప్రకున్న బులెటిన్